నిన్న మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దాంట్లో మా నస్పూర్ మున్సిపాలిటీ సగం చైర్మన్ అంటే మొన్ననే 10 నెలలు అవుతుంది చైర్మన్ అయ్యి, అదైనా టీఆర్ఎస్ కౌన్సిలర్లను కొని చైర్మన్ అయ్యాడు. అదే కొనకుంటే చైర్మనే కాకపోవు, అంతకుముందు నేను ఎవడు పట్టించుకోలే, మీ కాంగ్రెస్ పార్టీ వాడే పట్టించుకోలే. అది గుర్తుపెట్టుకోవేను. నువ్వు ఇంకోసారి మా వీరబెల్లి రఘునాథ్ గారి మీద బత్తాయని మాట్లాడినావా, నీ సంగతి చూస్తా, గుర్తుపెట్టుకో. నీ బాడల నేను చిత్తు ఓడితే నీ మీద నేనే పొడియేస్తా. నీ దగ్గర దమ్ముందా? నీ బాడ నస్పూర్ మున్సిపాలిటీ గురించి మాట్లాడాలి కానీ వీరబెల్లి రఘునాథ్ గారి గురించి మాట్లాడతాను. నీదంత సాయ. రఘునాథ్ వీరబెల్లి గారి కాలు గోటికి కూడా నువ్వు పనిచేయవు, అది గుర్తుపెట్టుకోవేను. ఇవాళ నువ్వు మాట్లాడితే ప్రేమ్సాగర్ దగ్గర నేను హీరో అవుతా, నస్పూర్ మున్సిపాలిటీ నేను ఒక్కనే మొగని అంటాను. రఘునాథ్ మొగడా అంటున్నావు. నీ దగ్గర ఎంత మొగతనం ఉంది? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అభివృద్ధిలో చూపెట్టు. నస్పూర్ మున్సిపాలిటీలో కావాల్సుకొని రఘునాథ్ గారి గురించి మాట్లాడితే నేను పెద్ద ఇలా కౌన్సిలర్ అయినా రేపు చైర్మన్ అయినా అని మాట్లాడుతున్నావు. కానీ బిడ్డ, నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సింగపూర్ తాళ్ళపల్లి ఓపెన్ కాస్ట్లో కాంట్రాక్ట్ కార్మికుల పొట్ట కొట్టారు. మీరు పుట్టగతులు లేకుండా పోతారు, కడుపు మీద కొట్టారు. వాళ్ళ పెళ్ళం పోరాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఇంకా వాళ్ళ పనులు ఇవ్వకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆపిల్లు. వాళ్ళు రోజు క్యాంపు దగ్గర పోయి ఏడుతాను పాపం, కానీ మీకు గుణాత్తం లేదు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీపిచ్చిరని దాని సిఆర్ఆర్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డే మాట్లాడతాడు. కనీసం నువ్వు మొగోనివి అయితే రేపు పొద్దున ఆ తీసేసిన వాళ్ళని మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తీసేసిన వాళ్ళని పెట్టి నువ్వు అప్పుడు మొగోనివని నేను రుజువు చేస్తా, లేకుంటే నువ్వు ఆడిదానివనే రుజువు చేసేందుకు నర్సుపూర్ మున్సిపాలిటీలో నీ చిత్రంపల్లె గ్రామంలోనే నిన్ను ఉరికించి కొడతారు. నువ్వు చిత్రంపల్లె గ్రామంలో నేతకాని వాడలా నాలి కట్టిస్తా అని ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు మాట్లాడినావు. అవార్ నుంచి ఈ వరకు ఎప్పుడన్నా నువ్వు ఆ వాడకు పోయినావా? ఆ వాడకు పోతే నీకు చెప్పులు మెడకెత్తారు, గుర్తుపెట్టుకో వేణు. నేను చైర్మన్ అనా, ఎందుకంటే నువ్వు కౌన్సిలర్, నీ స్థాయి కౌన్సిలర్. నువ్వు మొన్న 10 నెలల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని దగ్గర తీసుకొని నీ చైర్మన్ అయినా అంటే ఎగురితే అది కాదు. నీ దమ్మేదో నీ సాయేందో నాకు తెలుసు. నువ్వు మా రఘునాథ్ గారిని మొగోడా ఏందువయా అంటున్నావు. నువ్వేందువయా? నీతో అయ్యేదేంది నస్పూర్ మున్సిపాలిటీలా? నీకు దమ్ముంటే నేను చెప్పిన మీ నస్పూర్ చైర్మన్ అయిన కానుంచి ఎంతమందికి జీతాలు వేసినావు? 300 మంది కాంట్రాక్ట్ మీ మున్సిపల్ కార్మికులు ఉంటే 6 నెలలు అవుతుంది పాపం. వాళ్ళు పొద్దుగాలు లేతే 4 లేతే వాళ్ళ బువ్వ లేకుండా పని చేస్తారు. నువ్వు ఎత్తన్నావు జీతాలు? ఎందుకు అన్ని జీతాలు ఎందుకు ఆపుకుంటున్నావు? కావాల్సుకొని ఇట్లా దాని అడ్డి మీద బతుకుదామని చూస్తున్నావా? గుర్తుపెట్టుకో కౌన్సిలర్ వేణు, నువ్వు చైర్మన్ అనా, ఎందుకంటే నీకు సాయలేదు. నీ మీద నేను పోటీ చేసి చిత్రాపల్లి గడ్డ మీద నిన్ను ఓడియకుండా చక్రి ఆనే కాదు. గుర్తుపెట్టుకో వేణు, వ్యక్తిగతంగా తీసుకుంటే మంచిగా రఘునాథ్ గారిని ఇంకోసారి బత్తాయి గీత్తాయి అంటే నువ్వు అమూల్ బేబీ లెక్కనే మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, చూసుకున్నా రేపటి నుంచి నువ్వు అభివృద్ధి మీద మాట్లాడు. కానీ నువ్వు చైర్మన్ అయిన కాడ నుంచి సింగరేణి గురించి మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే అంటే నీ దగ్గర దమ్ము లేదా, ధైర్యం లేదా? నువ్వు మాట్లాడే ముందు గుర్తు చేసుకో. రఘునాథ్ గారిని ఏదన్నా అంటే ఈ కాడ నుంచి ముందు ఆలోచించి మాట్లాడు. ఎవరో నీకు సబ్జెక్ట్ రాసిస్తే నువ్వు మాట్లాడు కాదు. నువ్వు మోవనివి అయితే నీ సబ్జెక్ట్ మీద మాట్లాడు. మాకెవరు రాసియాడు? నువ్వు రాసిచ్చిన సబ్జెక్ట్ రాసి నువ్వు మాట్లాడి నువ్వు ఇవాళ ఎగురుతున్నావు. కానీ నువ్వు సప్లైకి ఇంకో సంవత్సరం అయితే నువ్వు నేను ఒకటే కాడికి వస్తాం, నీ చైర్మన్ పదవి పోతుంది. అప్పుడు చూసుకుందాం. వచ్చే ఎలక్షన్లో నస్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్ అయ్యి చూపెడతాం. మేము బీజేపీ పార్టీ నుంచి చైర్మన్ అయ్యి చూపెడతాం. అది గుర్తుపెట్టుకో. తర్వాత నువ్వు ఏం చేసినా ఏం కాదు, సప్లైగా నువ్వు రోడ్డు పంట తిరుగుడు అవుతుంది.